హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన దగ్గర వేసవికాలం మొదలైంది కదా. బయటకు వెళ్ళినా చాలా ఎండగా ఉంటుంది. ఇలాంటి టైంలో మనకి చల్లగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. ముఖ్యంగా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం ఉంటుంది. సాధారణంగా మనం ఐస్ క్రీమ్ తినాలంటే బయట షాపులలో కొనుక్కొని తింటుంటాం. కానీ ఎప్పుడైనా మీరు ఇలా అనుకున్నారా? ఇంట్లోనే మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది అని. నిజానికి ఐస్ క్రీమ్ చేయడం అంత కష్టమైన పని ఏం కాదు. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నది చాలా ఈజీగా చేసే క్రీమీ వెనీలా ఐస్ క్రీమ్ రెసిపీ. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోలు చాలామంది చూస్తున్నారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. కానీ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు? ఈ వేసవిలో చల్లగా తినడానికి పర్ఫెక్ట్గా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం 1/2 లీటర్ పాలు తీసుకొని ఒక బౌల్లో పోసుకొని స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు ఈ పాలను మెల్లిగా కలుపుతూ వేడి చేయాలి. ఇలా కలుపుతూ వేడి చేస్తే పాలు కింద అంటకుండా ఉంటాయి. ఇప్పుడు మనం పెట్టిన ఈ పాలు మెల్లిగా వేడెక్కుతున్నాయి. పాలను ఇలా మీడియం ఫ్లేమ్ మీద మెల్లిగా వేడి చేస్తే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. త్వరగా ఎక్కువ మంట పెట్టి మరిగిస్తే కొన్నిసార్లు పాలు కింద అంటుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేయడం నిజంగా చాలా సింపుల్. బయట షాపులలో కొనుక్కునే ఐస్ క్రీమ్లా క్రీమీగా రావాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేటివి కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. బయట ఐస్ క్రీమ్ తీసుకురావడం కంటే మనమే ఇంట్లో చేసి ఇస్తే వాళ్ళు ఇంకా ఆనందంగా తింటారు. ఇంతలో మన పాలు కూడా వేడవుతుంటాయి. పాలు వేడెక్కుతున్నంతలో మనం ఇంకో చిన్న బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 మిల్క్ పౌడర్ ప్యాకెట్, 1 టీ గ్లాసు పాలు, 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను వాడుతున్న మిల్క్ పౌడర్ సాధారణంగా కిరాణా షాపులలో సులభంగా దొరుకుతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి గడ్డలు లేకుండా స్మూత్గా మిక్స్ చేయాలి. ఇప్పటికీ మన స్టవ్ మీద ఉన్న పాలు కూడా వేడి అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఆ పాలలో నెమ్మదిగా పోస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే గడ్డలు పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాస్ చక్కెర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెల్లగా కలుపుతూ కొంచెం చిక్కబడే వరకు వేడి చేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం టైం పడుతుంది, కానీ ఇలా చేస్తే ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు మనకు ఈ మిశ్రమం కొంచెం చిక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. చల్లారిన తర్వాత ఈ మిల్క్ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ కోన్ బౌల్స్లో పోసుకోవాలి. ఈ కోన్ బౌల్స్ అనేటివి మేము డీమార్ట్లో తీసుకున్నాం. ఇవి కోన్ షేప్లో చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి సుమారు 7 గంటలు ఉంచాలి. 7 గంటల తర్వాత తీసి చూస్తే మనకు కావలసిన టేస్టీ వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. మరొక సింపుల్ మెథడ్ ఏంటంటే, మీ దగ్గర ఐస్ క్రీమ్ కోన్ బౌల్స్ లేకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఒక గ్లాస్ తీసుకొని అందులో ఈ మిల్క్ మిశ్రమాన్ని పోసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్తో గ్లాసును మూసి ఆ ప్లాస్టిక్ కవర్ మధ్యలో చిన్న హోల్ చేయాలి. ఆ హోల్లో ఐస్ క్రీమ్ పుల్ల పెట్టాలి. ఇప్పుడు దీనిని కూడా డీప్ ఫ్రిడ్జ్లో 7 గంటలు ఉంచితే మనకు మంచి ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇలా మనం చాలా ఈజీగా చాలా తక్కువ పదార్థాలతో ఇంట్లోనే సూపర్ క్రీమీ వెనీలా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఈ వేసవిలో ఇలా ఇంట్లో తయారు చేసుకొని చల్లగా తింటే చాలా రిఫ్రెష్గా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలైతే చాలా సంతోషంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీలు కూడా కావాలనుకుంటే కమెంట్లో తప్పకుండా అడగండి. మీరు చెప్పిన రెసిపీలను కూడా మేము వీడియోగా తీసుకువస్తాము. మరొకసారి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. ఇలాంటి ఇంకా చాలా ఈజీ వంటలు మన ఛానల్లో చాలా రాబోతున్నాయి.
మరొక ఇంట్రెస్టింగ్ వంటతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.